ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. మనం ఋగ్వేదాది భాష్య భూమికలో ఉపాసన విషయం తీసుకున్నాము. ఉపాసన విషయంలో పతంజలి యోగ సూత్రాలని వర్ణించుకుంటూ ఉన్నాం. నిన్న ప్రత్యాహార అంటే యోగాంగములో 8 అంగములు, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ 4 అయిపోయినవి. ప్రత్యాహారం నిన్న చెప్పుకున్నాం. ఆ తర్వాత మరొక సూత్రం, తతః పరమ ఆవశ్యత ఇంద్రియానాం, అంటే అంతర్గత శక్తి మన ఆధీనంలోకి రావాలి అంటే చైతన్య స్వరూప సామర్థ్యాన్ని మనం సాక్షాత్కారం చేసుకోవాలి అంటే తప్పకుండా మనస్సు మన ఆధీనములో ఉండాలి. ఎప్పుడైతే మనము మనస్సుని మన ఆధీనములో పెట్టుకుంటాము, ఎందుకంటే చిత్తమును ఎవరైతే జయించారో, చిత్తము ఎవరు ఆధీనములో ఉందో, చిత్తము ఎవని ఆధీనములో ఉందో ఆ చిత్తమున ఆత్మ ప్రమేయము లేకుండా ఇక అన్య విషయాలు అక్కడ ఆవిర్భవించవన్నమాట. ఎప్పుడైతే జీవాత్మ ఈ స్థితిని సంపాదించుకుంటుందో, అనగా చిత్తములో ఉద్భవిస్తున్న ప్రతి ఆలోచనకు జీవాత్మ ఎప్పుడైతే స్వామి అవుతుందో, ఆత్మ యొక్క ప్రమేయము లేకుండా, ఆత్మ యొక్క ప్రేరణ లేకుండా చిత్తములో ఎటువంటి సంస్కారాలు కానీ, ఆలోచనలు కానీ, ప్రతిబింబము కానీ అక్కడ ఏ విధమైన దృశ్యం ఉండదు ఆత్మ ప్రమేయం లేకపోతే. అంతటి స్థితిని జీవుడు సంపాదించుకున్నప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ చిత్తము ద్వారా చక్కగా పంపించగలుగుతాడు అంటున్నాడు. అనగా పరమాత్ముని యందు, పరమాత్ముని ద్వారా రచింపబడిన బ్రహ్మాండాన్ని దర్శించుకోవాలన్నా కూడా చక్కగా దర్శించుకోగలిగే సామర్థ్యము ఆ చిత్తము ద్వారా జీవాత్మకు కలుగుతుంది. ఎందుకంటే చిత్తము యొక్క సామర్థ్యము అనగా మనస్సు యొక్క సామర్థ్యము అనంతం. మనం దాన్ని చాలా తక్కువ ఉపయోగించుకుంటాం. ఎందుకు మనం ధ్యానం చెయ్యాలి, ఎందుకు ఉపాసన ప్రక్రియను తీసుకోవాలి అంటే కూడా మనకి ఇప్పటి వరకు ఈ విషయం అవగతం అయిపోవాలి. మనస్సు యొక్క సామర్థ్యము చాలా అనంతమైనది.
అంటే అనంతం అంటే పరమాత్ముని వలె కాదు, కానీ చాలా సామర్థ్యం ఉంది చిత్తమునకు. మనం మానవ జన్మ ఎత్తి కేవలము పూర్వ జన్మ సంస్కార కోరికల్నే మనం ఉపయోగించుకోవడానికి మనస్సుని ఉపయోగించుకుంటే, పూర్వజన్మ కోరికలలో లేకపోతే ప్రకృతిపరమైన కోరికలో, ఇంద్రియపరమైన కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే మనం మనస్సుని ఉపయోగించుకుంటే, దాని సామర్థ్యాన్ని మనం ఇంకా అర్థం చేసుకోలేదని తెలుసుకోవాలి. దీని సామర్థ్యము అనంతం. ఎప్పుడైతే మనం చిత్తమును తేలికగా, శుద్ధముగా, స్పష్టంగా మార్చుకుంటామో, ఇక ఆ తేలికైనటువంటి మనస్సు ద్వారా మనం దూర యాత్రలు కూడా, చాలా రహస్య విషయాలను కూడా మనం తెలుసుకోగలుగుతాం. అది మీరు అనుభూతిలోకి తెచ్చుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది మీరు గమనించుకోండి. అనగా మనము ఆధ్యాత్మిక మార్గములో తీవ్ర విజయము సాధించాలి అంటే, ఒకటి ఆచరణ చాలా స్పష్టంగా ఉండాలి. రెండవది, మన ఆత్మకు ఎటువంటి గౌరవాన్ని కోరుతామో అదే సర్వ ఆత్మలు కోరుతాయన్న భావన ఉండాలి. వ్యవహారములో లేశమాత్రము కూడా పక్షపాత వ్యవహారం ఉండకూడదు. అధికార బలము చూపించుకోకూడదు. అంతర్గత అవలోకన ఉండాలి, లోతైన అధ్యయనం ఉండాలి. సమయము దొరికినప్పుడల్లా అన్యుల గురించి, అన్యులపైన అధికారము, అన్యులపైన రాగద్వేషాలు, వీటి కోసం సమయాన్ని మనం వృధా చేయకూడదు. సాధ్యమైనంత వరకు మన లోపల ఉన్న శక్తిని మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ప్రకృతి పరమైనటువంటి సుఖభోగాలు, అది కందమూల ఫలాలు కానివ్వండి, రాజ్యము కానివ్వండి, మైథున సృష్టి కానివ్వండి, సంతానోత్పత్తి కానివ్వండి, బంధువర్గము, మిత్రవర్గము, మీరు ఏ యోనిలో అయినా ఇవన్నీ, ఈ సుఖాలను మనం పొందగలుగుతాం. మరి మానవ జన్మకున్న ప్రత్యేకత ఏమిటి అంటే, లోతైన రహస్యాలను తెలుసుకోవడం. ఆత్మతత్వాన్ని, ఆత్మ సామర్థ్యాన్ని, ఆత్మశక్తిని, ఆత్మ చైతన్య స్వరూపాన్ని దర్పణములో దర్శించుకోవడం. మరి ఈ ఆత్మశక్తిని తెలుసుకోవాలి అంటే వీలైనంత వరకు మనకు లోచూపు ఉండాలి, లోతైన దర్శనం ఉండాలి. ఆ మనస్సునే దర్పణమును, టార్చ్ లైట్ ని పట్టుకొని లోపల మన ఆత్మను మనం చూసుకోగలిగాం. ఆ ఏక అనుకమైన ఆత్మను గనక మనం దర్శించుకోగలిగితే, బ్రహ్మాండానికి అధిపతి అయిన పరమాత్ముని యొక్క స్వరూపాన్ని కూడా మనం సాక్షిభూతం చేసుకోగలుగుతాం. మనకి పరమాత్ముడు ఎంత ఆయువిస్తే ఆ ఆయువునంతా మనం ప్రకృతి సుఖాల కొరకు ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతే మరి ఆత్మతత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? అందుకనే అహం ఉండాలి మనిషికి, నేను అనే భావన ఉండాలి. ఆ నేను అనే భావన తన స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ఉండాలి. జీవితంలో పరమాత్మని అనుగ్రహముతో ప్రకృతి పరమైనటువంటి ఐశ్వర్యాలకు, శారీరక ఆరోగ్యం కానివ్వండి, దీర్ఘాయువు, పుత్ర పౌత్రాదుల సుఖం, ఇలా ఏదైనా భౌతికమైన సంపత్తులు ఇతరుల కంటే మీ దగ్గర చాలా పెద్ద ఎత్తున మీకు లభించాయి అనుకోండి,
దానిని నమ్రంగా స్వీకరించాలే తప్ప బలహీనుల మీద బాణం వదలడానికి కాదది. ఎందుకంటే ఈ ప్రకృతి ఎవ్వరికీ సొంతము కాదు. ఇక్కడ పెద్ద పెద్ద మహారాజులే, దురంధరులే ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎంత బలశాలులు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించారు, ఈ పృథివిని పరిపాలించారంటే కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న వృక్షాలని కూడా వాళ్ళు చిట్కన వ్రేళ్లతో కదిలించే వాళ్ళంట. ఆకులన్నీ ఇట్లా పడిపోయేవంట. అంతటి సమర్థులైన, అంతటి దుందుబిని మ్రోగించే రాజాది రాజులే మనం ఈరోజు కనబడడం లేదు మనకి. వాళ్ళ యొక్క చిత్రాలని మనము గుళ్ళు గట్టి శిల్పము చెక్కిన విగ్రహమును ఆ మహాపురుషుల యొక్క నామాన్ని అక్కడ స్మరిస్తున్నాం మనం అంతే. కానీ వాళ్ళు లేరు ఇప్పుడు మన మధ్యలో. మరి అలాంటి వీరాధి వీరులు, కవులు, గాయకులు, నృత్యకులు, సంగీతజ్ఞులు, శాస్త్రజ్ఞులు, ఋషులు, మునులు, తపస్వులు, యోగులే ఈ పృథివి మీద కనుమరుగైనప్పుడు మనమెంత? అందుకనే ఇతరుల పైన అధికార బలము చూపించుకున్నాము అనంటే మనం మన స్వరూపానికి మనం చాలా దూరం అవుతున్నట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఈ శరీరాన్ని ఎంత వీలవుతే అంత నమ్రంగా మనం ఉపయోగించుకోవాలి. అది అభ్యాసం చెయ్యవలసిందే. కూర్చొని నేను ఈ రోజు నా వాక్కు ద్వారా కానీ, నా మనస్సు ద్వారా కానీ ఎవ్వరిని నేను హింసించను. కేవలం ఒక ప్రాణిని చంపి మాంసభక్షణ చెయ్యకపోతే మనం అహింసావాదులం కాదు. ఒక ఆత్మ మన వ్యవహారముతో బాధపడుతుంది అంటే అది కూడా హింసనే. ఒక మనిషి పైన మనము ఇష్టం వచ్చినట్టుగా బాణాలు వదులుతున్నామంటే హింసనే. అందుకనే పక్షపాత వ్యవహారం చెయ్యాలి. మనది కాని వస్తువు పైన, మనము శ్రమించని వస్తువు పైన, విధి విధానముగా అధికారంగా లేని వస్తువు పైన మనము ఆశని పెంచుకోకూడదు. అత్యంత పురుషార్థం చెయ్యాలి. అష్టాంగ యోగమును వ్యాఖ్యానం చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎంత చక్కగా చెప్తున్నాడు. అహింస, త్రికరణ శుద్ధిగా, దేశకాల పరిస్థితుల యందు ఒకరిని బాధ పెట్టకు, అవకాశవాది అవ్వకు, సత్యమే మాట్లాడు. ఎంత వీలవుతే అంత మనస్సుని శుద్ధి చేసుకో. ఈ శరీరములో ఉన్నంత కాలము దీన్ని ఆస్వాదించు. ఈ శరీరములో శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు చాలా ప్రకాశ స్థితిలో ఈ ఇంద్రియాలని మనం ఆస్వాదించాలి. గొప్పగా జీవించే ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఎవరైతే చిత్తమును జయించారో, ఎప్పుడైతే మనం చిత్తమును జయిస్తామో అప్పుడే ఆ చిత్తము ద్వారా ప్రేరణ పొందుతున్న ఇంద్రియాల ద్వారా ఒకరిని బాధ పెట్టే మాటలు కానీ, ఒకరి గురించి అధర్మంగా ఆలోచించడము కానీ, ఒకరి గురించి అధర్మంగా జడ్జిమెంట్ చేయడం కానీ, మనకు అనవసరమైన విషయాలను చర్చించుకోవడం కానీ, ఇవి ఏమీ మనం చెయ్యము. మనకే అర్థమవుతుంది మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో అనేది. ఆ తర్వాత సూత్రం ఉంది,
ధారణ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. దేశబంధశ్చిత్తస్య ధారణ. సూత్రం ఏంటి? దేశబంధశ్చిత్తస్య ధారణ. ఎవరైతే చిత్తమును జయించుకున్నారో, శుద్ధంగా చిత్తమును మార్చుకున్నారో, అప్పుడేమవుతుంది? ఇక మనస్సులో ఎటువంటి చంచలత ఉండదు. మనము శరీరమున ఎక్కడ మనస్సును నిలుపుకోవాలనుకుంటే అక్కడ మనస్సును నిలుపుకోగలుగుతాం. మనస్సు బాహ్య విషయాల నుండి అంతర్గత విషయాల వైపు యాత్ర చెయ్యగలుగుతుంది అంటే అక్కడ ఎవరు? పరమాత్ముడే. ఇంకా ఆ పరమాత్మని యొక్క తేజస్సు, పరమాత్మని యొక్క ఆనందరసము, సోమరసము ఏ అడ్డంకులు లేకుండా చిత్తం మీద పడుతుంది. ఇంకా సంపూర్ణ ప్రకాశ స్థితిలో ఉంటాం మనం. మొత్తం కాంతిమయ స్వరూపంలో ఉంటాం. ఆ స్టేజ్కి, ఆ ఉన్నతమైన స్థితికి మనం ప్రయత్నం చేసి వెళ్ళగలగాలి. వ్యవహారముల శుద్ధత్వాన్ని ఆచరిస్తూ 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 మనం చాలా గొప్ప స్థితికి వెళ్ళగలగాలి. అందుకోసం మానవ జీవితంలో దీర్ఘాయువుని కోరుకోవాలి. ధనమును కానీ ఆయువుని కానీ ఎందుకు దీర్ఘముగా అధికంగా కోరుకోవాలి అంటే జీవితం సరళముగా సాగిపోవాలి. బాల్య దశ అంతా ఆటపాటలతో, చిలిపితనముతో గడిచిపోతుంది. యవ్వనములో వస్తు సామాగ్రి కోసం పురుషార్థం చేశాం. అక్కడ బంధుత్వము, బాంధవ్యాలు, పిల్లల పెంపకాలు, కర్తవ్యాలు, అతిథుల యొక్క గౌరవము, ఇదే సరిపోయింది. యజ్ఞయాగాది క్రతువులు, శుభకార్యాలు, అందులోనే సమయం అంతా గడిచిపోయింది. అందుకనే ఎప్పుడైతే మనం దీర్ఘాయువుని కోరుకుంటామో, దృఢమైన శరీరాన్ని కోరుకుంటామో, అప్పుడు అంతర్గత ఆత్మని కూడా మనం దర్శించుకోగలుగుతాం. అందుకనే వైదిక పరంపరలలో చతుర్వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నది. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ ఆశ్రమ ధర్మాలు ఎందుకున్నవి అంటే నిన్ను ఎక్కడ ఒక దగ్గర ఒక ఆనకట్టు కట్టారు మన ఋషులు, వేదము. ఇప్పుడు నదులలో నీళ్లు ప్రవహించుకుంటూ సముద్రంలో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనము గనక డ్యాంలు కట్టుకోకపోతే నది నీరుని మనం కాపాడుకోలేము. మరి సంవత్సర కాలం అంతా నీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటాము త్రాగడానికి, ఉపయోగించుకోవడానికి? అందుకే మనము ఆ నది యొక్క నీటిని సముద్రములోకి పోకుండా, వ్యర్థము కాకుండా ఒక పెద్ద పెద్ద సరిహద్దులు కట్టుకుంటాం. ఆ నీటిని మనం తాళాలేసి తలుపులు పెట్టి బంధిస్తున్నాం. ఎందుకు? వర్షం పడని సమయములో త్రాగునీరు యొక్క కొరత ఉండకూడదు అని. ఒకవేళ నదుల నీళ్ళని మనము ఆ ప్రాజెక్టులోకి పంపించుకోకపోతే, వాటి కోసం వ్యవస్థ చెయ్యకపోతే నది నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్ళిందంటే అది లవణమైపోతుంది. అది త్రాగడానికి పనికిరాదు, పంట పొలాలకి పనికిరాదు. దాని ద్వారా మనము పాడి పంటల్ని కానీ, పశువుల దాహానికి కానీ
వృక్షాలకు కానీ సముద్ర నీటిని మనం ఉపయోగించుకోలేము. అందుకనే మన శాస్త్రవేత్తలు ఆ సమస్యని పరిష్కరించుకొని ఒక ప్రాజెక్టులను ఏర్పరిచారు. నది నీరు నదిలోనే ఉండలాగా, అలానే సముద్రాన్ని కూడా కాపాడుకున్నప్పుడే దేశ సరిహద్దు సురక్షితంగా ఉంటుంది, అందులో కూడా కొన్ని జలరాశులు ఉంటవి అనేది మనము జల వ్యవస్థని విభజించుకున్నాం. ఎంత నీరు గ్రామంలో ఉండాలి, ఎంత నీరు నదిలోకి వెళ్ళాలి, ఎంత నీరు సముద్రంలోకి వెళ్ళాలి అనేది. అలాగే వేదములో కూడా పరమాత్ముడు నీవు జన్మించిన నాటి నుండి సన్యాసిగా ఉంటావా, చాలా శ్రేష్టం, ఇంకా తిరుగులేదు నీకు. లేదు ఎక్కడో ఒక దగ్గర కొన్ని వాసనలున్నవి, మనస్సుకి అంత సామర్థ్యం లేదు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థము నుండి సన్యాసమము అంటాడు. అయితే బ్రహ్మచర్యం నుండి సన్యాసం అయిపో, లేదు అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ప్రవేశించి గృహస్థుడవే సన్యాసి అయిపో, లేదు అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఇలా అయినా రా. కానీ మొత్తానికి ఈ ప్రాపంచిక బంధుత్వాన్ని, ప్రాపంచిక సుఖభోగాలకు, ప్రాపంచిక కోరికలకు ఒక హద్దు నువ్వు పెట్టుకోవలసిందే. నేను సరిహద్దులో ఉండను అంటే సముద్రంలో కలిసిపోతుంది నది నీరు. అలాగే ఏ జీవుడైతే తనని తాను ఈ ఆశ్రమము ద్వారా బంధింపజేసుకోడో, తపస్సు చెయ్యడో, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోడో, నది నీరు ఎంత పవిత్రమైనది, ఎంత మృదువైనది, ఎంత పుష్టినిస్తుంది. దా నీటి యొక్క వర్ణన సామాన్యమైనది కాదు, పాడి పంటలకు ఉపయోగపడుతుంది. ఎన్నో ఔషధ గుణాల నది నీటిలో ఉన్నవి. అలాగే ఈ మానవ జన్మ కూడా చాలా గొప్పది. మనం దీన్ని ఆశ్రమ ధర్మాలతో ఒక హద్దులు గీసుకోకపోతే, నాకు ఎంత ఆయువు ఉందో అంత ఆయువు నేను ప్రాపంచిక ముచ్చట్లకి, ప్రాపంచిక పెత్తనాలకు, ప్రాపంచిక ఐశ్వర్యాలకు, రాగద్వేషాలకి నా ఆయువునంతా ఉపయోగించుకుంటాను అంటే నీ పవిత్రత సముద్రం వలె వ్యర్థమవుతుంది. ఇది వైదికంగా ఉంది, పౌరాణికంగా కూడా షష్ఠి పూర్తి ఉంది. ఒకసారి షష్ఠి అయింది అంటే ఏదైనా కారణాల వల్ల 50 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు నీ గృహస్థ కర్తవ్యాలు పూర్తవ్వకపోతే కనీసం షష్ఠి పూర్తి నాడన్నా నువ్వు వనే భవేత్, అరణ్యంలోకి వెళ్ళు. కానీ మనం వీటన్నింటినీ కూడా దాటేస్తున్నాం. ఆయు ఉన్నంత వరకు ఈ ప్రకృతి యొక్క చింతననే, పోని కేవలం మంచి వస్త్రాలు, సువర్ణాది ధాతువులు, కొంత మనోరంజకమైన జీవితం తీసుకుంటేనన్నా పోని పర్వాలేదులే అనుకోవచ్చు. కాదు, అదే పోటీ ప్రపంచం, అవే రాగద్వేషాలు, ఆ విధంగానే మనస్సు యొక్క కుళ్ళు, కుతంత్రాలు, అధికార బలం, ఇవన్నీ ఏం చేస్తుంది? శ్రేష్టత్వంతో ఊర్ధ్వగతితో ఉన్నటువంటి యోని నుండి నిన్ను పతనం వైపు తీసుకెళ్తుంది. నువ్వు ఆశ్రమ ధర్మాన్ని, విధి విధానాన్ని అనుసరిస్తే ఊర్ధ్వ మార్గంలో వెళ్ళేవాడివి. కానీ అజ్ఞానముతో, అధికార బలముతో, ధన బలముతో, రాగద్వేషాలతోనే ఉన్నావు. చెప్పుకోవడానికి 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఆయువు ఉంది, కానీ ప్రవర్తన ఎలా ఉంది, ఆలోచన విధానం ఎలా ఉంది, వ్యవహారం ఎలా ఉంది, అది మనం గమనించుకోవాలి. అందుకే దేశ బంధశ్చ చిత్తస్య ధారణ, ఈ చిత్తమును, ఈ శరీరమున ఎక్కడ ఒక చోట బంధించండి. నాసిక అగ్రభాగమునందు కాని,
కంఠమునందు కాని, నాభియందు కాని, జిహ్వ యొక్క ముందు భాగమునందు కాని, రెండు కనుబొమ్మల మధ్యలో కాని మనస్సును అక్కడ ఆపేయండి. ఇంకా ఎవ్వరి గురించి నెగిటివ్ వద్దు, పాజిటివ్ వద్దు. బస్ మనస్సు నిలిపాము, దీర్ఘకాలము మన స్వరూపాన్ని దర్శించుకుంటున్నాం. లోతైన యాత్ర, తేజస్సుతో కూడుకున్న యాత్ర, చైతన్య స్వరూపముతో కూడుకున్న యాత్ర లోపల ఎంతటి స్థితి లోపల అద్భుతంగా పరమాత్ముడు మానవ జన్మకు గొప్ప వరముగా ఇచ్చాడు. ఎవరో గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తున్నటువంటి యువతి యువకుల్లాగా మన జీవనం ఉంటే వాళ్ళు ఇంకా చాలా యథార్థవాదులు. వాళ్ళు గృహస్థాశ్రమం వైపు రావాలి కాబట్టి వాళ్ళ భోగ ప్రవృత్తిని పెంచుకుంటున్నారు. మరి మనం ఎక్కడున్నాం? ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నాం? శరీరము క్షీణిస్తుంది, దాని బలం కోల్పోతున్నాం, ఆయువు నశిస్తుంది. కానీ అంతర్గత యాత్ర వైపు ఆసక్తి లేదు. అది మీరు అత్త స్థానములో, మామ స్థానములో, కూతురు స్థానంలో, కోడలి స్థానములో, ఎలా వివాహ సమయములో మన రాగద్వేషాలు ఉన్నవో అదే స్థితి ఈ రోజు కూడా ఉంది. అంటే మనం ఏం సాధించాం? బాల్య దశలో, తెలిసి తెలియని దశలో, అప్పుడప్పుడే గృహస్థ జీవితంలో ఆ మర్ది పిల్లలు, బావ పిల్లలు, మన పిల్లలు ఎదగాలని ఆ సమయంలో ఏదో కొంత స్వార్థమో, అజ్ఞానమో, పట్టుదల ఉంది అంటే కొంతవరకు అది ఉండకూడదు. ఒకవేళ ఉన్నా సరే అది గృహస్థం అనే బావి వరకే పరిమితం చేసుకోవాలి మనం ఆలోచనలని. కానీ పిల్లల వివాహాలు అయిపోతున్నాయి, వాళ్ళ ఉద్యోగాలైన అక్కడ కూడా మళ్ళీ ఇదే టాపిక్. మీ అబ్బాయి ప్యాకేజ్ ఎక్కువ ఉందా, మా అబ్బాయి ప్యాకేజ్ ఎక్కువ ఉందా, మీకు ఎక్కువ ఐశ్వర్యం ఉందా, మాకు ఎక్కువ ఐశ్వర్యం ఉందా? ఎక్కడున్నాం మనం అసలు? పిల్లల ఎదుగుదలప్పుడు పోటీ పడ్డాం. ఎదిగిన తర్వాత మీ అబ్బాయి ప్యాకేజ్ బాగుందా, మా అబ్బాయి ప్యాకేజ్ బాగుందా, మీరు ఏ ఏరియాలో ఉన్నారు, మేము ఏరియాలో ఉన్నాం, మీ దగ్గర ఎంత బంగారం ఉంది, మా దగ్గర ఎంత బంగారం ఉంది. అసలు మనము మానవీయ విలువల్ని, మానవ జన్మని ఎవరి కోసం ఉపయోగించుకుంటున్నాం? లోపల హిరణ్య గర్భ అందరికంటే కూడా తీవ్ర శక్తి గలవాడు. ఈ సువర్ణాది ధాతువులకు, సమగ్ర జ్ఞానమునకు అధిపతి అయిన పరమాత్ముడు ప్రకాశ స్వరూపముతో కూర్చుని ఉన్నాడు. అతనిని దర్శించుకొని జీవితం అనే యాత్రను చాలా మధురముగా, రమణీయముగా, పవిత్రముగా, తేజస్సుతో కొనసాగించుకోవడానికి మనం జీవితాన్ని ఉపయోగించుకోవాలి. కానీ చిత్తమున బాల్య దశలో ఉన్నట్టే రాగద్వేషాలు, అధికార బలము, ధన బలము, మద బలము ఉంది అంటే ఆ ఆయువు జడ ఆయువే. అందుకనే ఋషులు జాగ్రత్త అంటున్నారు. వేదము ప్రాప్యవరాన్, ఎవరైతే మేలుకొని ఉంటారో, మేలుకోవడం అంటే కళ్ళు తెరిచి కూర్చోవడం కాదు. ఎవరైతే ఆత్మస్వరూపముతో ఉన్నారో, ఎవరైతే ప్రకృతి తత్వాన్ని త్యజించారో వాళ్ళు చాలా అద్భుతమైన స్థితికి చేరుకుంటారు. మరి మనము ఋషుల మార్గములో వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆత్మ కళ్యాణాన్ని కోరుతున్నప్పుడు ఋషులు ఏ మార్గములో వెళ్ళారో, ఇంద్రియాలను ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఉపయోగించుకున్నారో ఆ విధమైనటువంటి అభ్యాసాన్ని మనము కూడా చేసినప్పుడే జీవితం సార్థకమవుతుంది. వియోగాలు చూసినప్పుడు రోధించడం,
ధనం వచ్చినప్పుడు అహంకారము, ఒక పదవి పెరిగిపోతే నా అంత మునగాడు లేడని, ఈ విధంగా జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దు. ఎప్పుడు మన ఆధీనములో మనముంటూ ఈ శరీరం లోపల ఎన్నో అద్భుతమైన రహస్యాలున్నవి, వాటికి స్వాములవ్వండి. మహా అద్భుతం ఉంది లోపల. ఈ పిండమున గల అద్భుతమైనటువంటి దృశ్యాలు మీరు బ్రహ్మాండములో చూడలేరు. ఆ పరమాత్ముడు ఆత్మకు మాత్రమే చూపిస్తాడు. ఆ పిండమునందు, అది మానవ శరీరమునందు ఉన్న అద్భుతమైన శక్తులని ఆస్వాదించండి. దానికి పరమాత్ముడు ఎండలో కూర్చోమనలే, మంచి గడ్డ మీద కూర్చోమనలే, అడవికి వెళ్ళుమనలే, పులులు సింహాలు ఉన్న చోట కూర్చోమనలే. నీ ఇంట్లో నువ్వు ఉండు, కానీ నిన్ను నీవు వని అనగా లోపల తోటలో ఉండు. బ్రహ్మాండం అనే వనములో ఉండకు, నీ అంతర్గత వనములో ఉండు. ఎంత అద్భుతమైన స్థితి ఉంది లోపల, అంతా పవిత్రమే. ఆ స్థితిని మనం దేశబంధ చిత్తస్య ధారణ, మనస్సుని రెండు కనుబొమ్మల మధ్యలో దీర్ఘకాలము నిలుపగలిగితే అద్భుతమైనటువంటి స్థితిని మనము పొందుతాము అని ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.